స్టార్ట్. నా పేరు ఇండ్ల రవి, గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం డేగపూడి రాజుపాళెం గ్రామానికి సంబంధించి గిరిజనులైనటువంటి దొండకాయల సుబ్బమ్మ, ఆమె యొక్క వారసుడు దొండకాయల రమణయ్య, అట్లాగే యాకసిరి కామేశ్వరమ్మకు సంబంధించినటువంటి వీరు ఇద్దరికి సంబంధించినటువంటి 6 ఎకరాల భూమి అన్యాక్రాంతానికి గురయ్యింది, కబ్జాకి గురయ్యింది. ఆ గ్రామంలో ఉంటున్నటువంటి అగ్ర కులస్తులు రాజవంశానికి సంబంధించినటువంటి మొద్దులూరు కృష్ణమరాజు గారు, అతని యొక్క భార్య కలిసి ఈ యొక్క 6 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసి కబ్జాకు పాల్పడినారు. వీరు గతంలో 1972వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం చేత వీరి యొక్క పూర్వీకులకి హక్కుగా ఇవ్వబడినటువంటి వ్యవసాయ భూమి మొత్తం 6 ఎకరాలు 261/3, 261/2 సర్వే నంబర్ కలిగినటువంటి భూముల్ని వీరు కొంతకాలంగా సాగు చేసుకున్నారు. నీటి వసతి సరిగా లేనందువలన అప్పుడప్పుడు దానిని సాగు చేసుకొని వచ్చిరాని పంటలతోటి దిగుబడిని సాధించుకుంటున్నటువంటి పరిస్థితి. అప్పట్లో వీరి యొక్క ఆర్థిక పరిస్థితి సరిగా లేనందువల్ల పంటలు సరిగా పండని క్రమంలో బ్రతుకు జీవనార్థమై వీరు కొన్ని ప్రాంతాలకి వలస వెళ్ళడం జరిగింది. గిరిజనులు వీరు వలస వెళ్ళి తిరిగి వారి యొక్క గ్రామానికి చేరుకునేసరికి వీరికి సంబంధించినటువంటి 6 ఎకరాల భూమి అన్యాక్రాంతం కాబడింది. దీనిని ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి రాజకులానికి సంబంధించినటువంటి బొద్దులూరు రామకృష్ణరాజు, అతని యొక్క సతీమణి రామసుబ్బమ్మ, కొండూరు నరసింహరాజు వీరు కబ్జాకు పాల్పడి గిరిజనులకు సంబంధించినటువంటి భూమిని కాజేయడం జరిగింది. దీని మీద గిరిజనులు వారిని ప్రశ్నిస్తే, మీకు భూమి లేదు, ఏమీ లేదు, మీరు ఎక్కడోళ్ళు, మీరు ఏం చేసుకుంటారో, ఏం చెందుకుంటారో మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి వీరిని అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో భాషలో మాట్లాడడం, వీరిని అవమానపరచడం, కులం పేరుతోటి వీరిని దూషించడం, అలాగే మా భూమిని మాకు ఇవ్వమని చెప్పేసి వీరు ప్రశ్నించినందుకు వీరి మీదక భౌతిక దాడులు కూడా చేయడం జరిగింది. ఈ విషయం మీద అన్యాయానికి గురైనటువంటి గిరిజనులు స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసులో అట్లాగే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చినా కూడా సంబంధిత అధికారులు ఇటువంటి విషయాల మీద చర్యలు తీసుకోకపోగా అగ్ర కులస్తులైనటువంటి రాజులకు వారికి వత్తాసు పలికి గిరిజనులకు అన్యాయం చేయడం జరిగింది. ఈ యొక్క విషయం పలుమార్లు రెవెన్యూ అధికారులు కూడా చేరవేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా మరి దేనికి లోబడినారో లేకుంటే దేనికి వత్తాసు పలికినారో తెలియదు, కానీ ఏమైనప్పటికీ కానీ గిరిజనులకు మాత్రం అన్యాయం చేసినారు. వీరు తిరగనటువంటి ఆఫీసులు లేవు, వీరు తిరగనటువంటి రాజకీయ నాయకులు లేరు. ఎంతోమంది దగ్గరికి తిరిగి మాకు న్యాయం చేయమని చెప్పేసి మొర్రపెట్టుకోగా ఇంతవరకు గిరిజనులకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు యానాది మహానాడు గిరిజన హక్కుల పోరాట సమితి సంఘాల దృష్టికి ఈ యొక్క సమస్య వచ్చింది. ఈ సమస్య మీద నిన్న మేము పొదలకూరులోని డేగపూడి రాజుపాళ్యం అక్కడ ఉన్నటువంటి సంబంధిత భూమిని సర్వే చేయడం, దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. ఈ భూమి ఖచ్చితంగా గిరిజనులకు సంబంధించిన భూమి. ఇది వీరి యొక్క పాత దస్తావేజులు పరిశీలిస్తే అప్పటి ప్రభుత్వం వీరి పేరు మీద ఆ యొక్క స్థలాన్ని ఇచ్చినట్టుగా రికార్డుల్లో ఉంది. పాత అడంగల్లో వీరి యొక్క పేర్లు ఉన్నాయి. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క ఆక్రమణదారులు ఆన్లైన్లో హక్కుదారులైనటువంటి గిరిజనుల పేర్లను తొలగించేసి ఆక్రమణదారులైనటువంటి రాజవంశీకులు గిరిజనుల పేరు మీద ఉన్నటువంటి భూముల్ని వారి పేరు మీద తర్జుమా చేయించుకున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఇది ఇక్కడతో పోగా రాష్ట్రం మొత్తం మీద కూడాను గిరిజనులకు సంబంధించినటువంటి స్థలాలు, గిరిజనులకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. కారణం గిరిజనులైనటువంటి యానాదులు అమాయకులు, చదువులేనటువంటి వారు, పేదరికంతో మగ్గుతూ ఉండడం వలన వీరిలో ధైర్యం లోపించో లేకుంటే నిస్సత్వ కారణంగానో భూ కబ్జాదారులు, పెట్టుబడిదారులు, అగ్రకులస్తులు గిరిజనులకు సంబంధించినటువంటి ఆస్తుపాస్తుల మీద భూ కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. దీనిని ఖచ్చితంగా యానాది మహానాడు కానీ గిరిజన హక్కుల పోరాట సమితి కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, అట్లాగే
లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాము. గిరిజనులకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల మీద, గిరిజనులకు సంబంధించినటువంటి భూ సమస్యల మీద స్పందించండి, గిరిజనులకు సహాయం చేయండి, గిరిజనులకి న్యాయం చేయండి. మీరు ఈ మధ్యన ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో అన్యాక్రాంతానికి గురి కాబడినటువంటి భూముల్ని, గత ప్రభుత్వంలో భూ కబ్జా కోరల్లో చిక్కుకున్నటువంటి భూముల్ని కూడా రికవరీ చేసి సంబంధిత హక్కుదారులకి ఆ యొక్క భూమిని ఇస్తామని చెప్పేసి మీరు ప్రకటించి ఉన్నారు. మీరు ఆ యొక్క ప్రకటనకి కట్టుబడి ఖచ్చితంగా గిరిజనుల భూమి అన్యాక్రాంతానికి గురి కాబడింది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా గిరిజనులకు న్యాయం చేయమని సంబంధిత అధికారులను మీరు పురమాయించాలని చెప్పేసి ఇందు మూలంగా మేము కోరుకుంటూ ఉన్నాము. అట్లాగే ఇంకొకటి కూడా, రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించినట్టు భూముల మీద కానీ గిరిజనులకు సమస్యలను తెచ్చిపెట్టేటటువంటి కార్యక్రమాలు ఎవరైనా కానీ చేసినట్లయితే ఖచ్చితంగా గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితిగా, గిరిజన హక్కుల పోరాట సమితిగా, యానాది మహానాడు సంఘాలుగా ఖచ్చితంగా వీటన్నిటి మీద మేము ఖండిస్తాము. ఖచ్చితంగా వీటి మీద మేము ఖచ్చితంగా సమర శంఖాన్ని పూరిస్తాము. దీనిని ఒక ప్రజా పోరాటంగా, ప్రజా ఉద్యమంగా తీసుకొచ్చి రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించినటువంటి భూ సమస్యల మీద, అన్ని సమస్యల మీదగా పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. దీనికి ప్రభుత్వం కూడా తగు రీతిగా స్పందించి గిరిజనులకు సముచిత న్యాయం చేసి గిరిజనులను ఆదుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా మేము కోరుతున్నాము.